అరే మేము చదువుతాం బార్లా. ఫోన్ ఫోన్ బేటా ఈడ కూర్చో కూర్చో జల్లి కూర్చో కూర్చో ఈడ కూర్చో కూర్చో జల్లి కూర్చో కూర్చో చచ్చిపోతుంటా. ఓం క్లీం చాముండాయ్ విచ్చే విచ్చే అంటే వచ్చేద్దా, విచ్చే అంటే వచ్చేద్దా. జస్ట్ వెయిట్. ఓం క్లీం చండి ఆవాయహామి. నీ కాడే ఈ పిన్ నెంబర్ కూడా చెప్పినావు, ఇప్పుడు తీసుకొని వస్తావు. ఏటీఎం నెంబర్ ఎందుకు? డబ్బు అంటే ఉట్నొస్తుందా మరి? ఏటీఎం గీకితేనే వస్తుంది. నా కాడా? హాయ్ గాయ్స్, దిస్ ఇస్ యాక్ట్రెస్ అవంతిక. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే కదా ఈడ కూర్చో కూర్చో జల్లి కూర్చో కూర్చో ఈడ కూర్చో కూర్చో జల్లి కూర్చో కూర్చో చచ్చిపోతుంటా. అబ్బా మంచి కరెక్ట్ టైంకి వచ్చినావు. కూర్చో. ఏంది ముగ్గులేంది, నిమ్మకాయలు ఏంటి, రుద్రాక్షలు ఏంటి సెటప్ అంతా? నువ్వు ఒకటి నువ్వు మామూలు ఇట్లా పట్టుకోద్దు. హే పట్టుకో చెవుల మీకు ఎందుకన్నా ఇచ్చి. అరే నువ్వు పట్టుకో, నిజంగా చేస్తా. ఆడ పెట్టు ఏం కాబట్టి ఈమె నమ్మకం. నన్ను నమ్ము. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇదేం కర్మరా దేవుడా. ఏదో చేసి ఇలాగే ఉన్నావు, నాకు తేడా ఉందా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు బేటా, నీకు కావాలి కదా అన్ని. ఏం కావాలి? పైసలు పైసలు అయితే ఓకే, పైసలు అయితే ఓకే. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరైపోతారు. అయ్యా నన్ను బలెత్తా ఇంటి పొట్టులే పెడతా. ఏ కాదు కాదు, నీకు చిన్న మ్యాజిక్ చూపెడతా. అవంతిక మీద ఇప్పుడు మనం ఒక మిసైల్ వదులుదాం. ఎట్లా అంటే బీభత్సంగా ఉంటుంది ఆ మిసైల్. ఎట్లా చూపెడతా. ఇప్పుడు అవంతికని జరిసేపు అవలదాన్ని చేద్దాం, జస్ట్ ప్రాంక్ ఇది. అవంతికని అయితే నేను ముందే రెడీ ఉంటాను. మనల్ని ఎంత ఆడుకుంది భయ్యా. దీంట్లో జీవించు, దీంట్లో జీవించు. ప్రాణం పరకాయ ఆవేశం, పరకాయ ఆవేశం. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇప్పుడు ఏంటంటే చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, అవంతిక నీకు నెల లోపల మనం వన్ టైం సెటిల్మెంట్ మస్తు అమౌంట్ వస్తుంది, ఇట్లా ఈ రకంగా చేద్దాం. ఆమె దగ్గర మనం గుంజుకుందాం, లాగుదాం, మనం గుంజుకుందాం, లాగుదాం. ఎంతకి తెగించారా? నమ్ముతుంది అంటావా? ఏ బెత్తర్ పెద్ద మనం నమ్మిద్దాం. ఏం నేర్చుకున్నావు అంతకి? ఆమెను ఎట్లా నమ్మిద్దాం? నమ్మిస్తా. ఓం క్లీం చాముండాయ్ విచ్చే. విచ్చే అంటే వచ్చేద్దా, విచ్చే అంటే వచ్చేద్దా. జస్ట్ వెయిట్. ఓం క్లీం చండి ఆవాయహామి. వచ్చింది. నిజంగా వచ్చిందన్న. అది మీకెలా తెలిసినారు? చూసినావా ఎట్లా ఉంది మనది? అనుకోకుండా వచ్చినావా? ఏ ఒక తిక్కదా నీకు ఒకటి. ఇక్కడ కూర్చో కూర్చో, నా మాట కాదు. నీకు నెల లోపల నాకేం తెలియదు, అంతా అన్నయ్య చేసిండు. నువ్వు నెల లోపల నువ్వు సెటిల్ కావాలి కదా. ఇక్కడ కూర్చో. చిన్న అరే నువ్వు ఇక్కడ కూర్చో అన్నాను, ఒక 2 నిమిషాలు. నీకు అర్థమైంది కదా? అదే అర్థమయ్యేలా చెప్తాను. నేనేమంటున్నా మేడం, ఒకసారి వినండి చెప్పేది. మీకు ఎలా తెలుసు మేము ఇక్కడ ఉన్నామని? మా నోడు మంత్రం వేస్తే మీరు వచ్చిండ్రు ఇక్కడ. సరే నువ్వు నమ్మవు కదా, నేను చెప్పినట్టు ఒక్క విషయం మంచిగా ట్రెడిషనల్ గా రా, సరేనా? ఎందుకు వేస్తున్నారు ఇది? ఏం చేస్తున్నారు? నేను చెప్పనా, నీకు నెల లోపల నీ అకౌంట్లో మస్తు పైసలు వస్తాయి. నెల లోపల నీ అకౌంట్లో మస్తు పైసలు వస్తాయి. కోటీశ్వరాలు రావాలి. ఈ వాచ్ బంగారం వాచ్ పెట్టుకొని రావాలి. ఇక్కడ నువ్వనైనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. నువ్వు ట్రెడిషనల్ రా అని మంచిగా చెప్తున్నా, అందుకే నేను ఇంతసేపు నువ్వు రాపు నీ మీద
ఒట్టేసి చెప్పు. నీ మీద ఒట్టని చెప్తున్నా. అర్జున్ మీద ఒట్టేసి. అరే అర్జున్ గిర్జున్ కాదు, నువ్వు నీకు నమ్మకంగా ఉంటేనే నువ్వు రా. అర్జున్ సరే రాజువయ్యా మహారాజువయ్యా. అర్జున్ నమ్మింది కాబట్టి వచ్చిన, ఆయనకు పైసలు కావాలి. నీకు ట్రెడిషనల్ రాబో జల్దీ 5 నిమిషాలు పోయి రాబో. నువ్వు ఇక్కడ కూర్చో చెప్తా. ఆడ లక్ష్మీ దేవత సహకరిస్తలే, సిగ్నల్ బాగాలేదు ఆడ. మన కుప్పలు కావాలి కదా. నా డేటా కాదు, ఇక్కడ నీకు కుప్పలు ఆడోళ్ళకి ఆశ ఎక్కువ అన్నట్టు. నువ్వు ఊహించలేనంత, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత. బా ఏం వాడకవయ్యా. దేవత పేరు చెప్పు. సరే దీపం వెలిగి. దేవత పేరు చెప్పు. అరే నేను మనసులో అనుకున్నాను, నువ్వు వెలిగి. అరే చెప్పొద్దు, అది మనకు క్యాష్ కావాలంటే ఇట్లా చేస్తాడు. మంచిగా మొక్కి. సరే కానీ ఇప్పుడు నీకు ఎన్ని కావాలి చెప్పు పైసలు. 1 కోటి రూపాయలు చాలే. మంచిగా నమ్మకంగా నమ్ముకో, నన్ను ఉన్నది అమ్ముకోకు. ఎవరిది ఇది? ఎవరిది? అది దేవుంది చెప్పినప్పుడు పట్టుకో, మంచిగా పట్టుకో చేస్తాను. వద్దు అది వేసుకోవద్దు, మళ్ళీ పైసలు నా జేబులోకి వస్తాయి. వద్దు కదా, నేను బాగుపడితే నచ్చదు కదా. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఏం చేయాలి చెప్పు. హెయిర్ నా హెయిర్ ఎందుకురా? సూపర్ తాగు, జస్ట్ వెయిట్. ఎంటికలు ఎట్లా మాంతావో చూస్తా, నీకు పైసలు ఎట్లా వస్తావా అని చూసా. నీ చేతులు ఆగుతా, మా మస్తు ఆ పని. ఏం చేసినావు అంటే నీ చేతిలో పైసలు మస్తు ఆపుకుంటావు, మా జేబులోకి రావాలని ఇది చేస్తున్నావు. నాకు అర్థం కాదు, చేసుడు కావాలి. కానీ ఇప్పుడు నువ్వు సిన్సియర్ నమ్ముతా. ఫస్ట్ పాయింట్ చెప్తా సిన్సియర్ నమ్మినావు కదా. నమ్మినా కూడా కూర్చున్నా. నీ ఏటీఎం కార్డు కూడా ఏడుంది అవి ఎందుకు చెప్పు. ఏడుందా అన్న? ఉంది కదా. ఉంది. పిన్ నెంబర్ ఏమన్నా ఉంది? యాకుందా? 143. లేదు 420. ఏం బ్యాంక్? SBI ఉంది, HDFC ఉంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది. నువ్వు అన్ని నోట్ చేసుకో. ఏం నీకు ఈ కాయలలో ఏ కాయ నచ్చింది చెప్పు. నీ కాయ కదలాలి, నీ దగ్గర ఉన్న కాయ. ఇప్పుడు ఈ నిమ్మకాయ తిన్నా కదా, నువ్వు కరెక్ట్ చెప్తే కదలదు. పిన్ నెంబర్ మంచిగా ఆలోచించుకో, ఎందుకంటే ఓవర్ నైట్ ఎప్పుడు వాడే తెలియదు. ఓయ్ అన్ని కదులుతున్నాయి. చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. మోసం. నువ్వు అన్ని అబద్ధం చెప్తున్నావు. సరే 2200 పిన్ నెంబర్. కొట్టుకున్నావు, వెళ్దామా? నువ్వు 2 గంటల సేపు ఇక్కడ కూర్చో. అరే మంత్రాలు చదవాలి కదా. అరే మేము చదువుతాం బార్లా. ఓం హ్రీం హ్రీం. మంత్రం చదవకపోయి అలా ఫోన్ బేటా. నాకేం తెలియదు అమ్మా. ఏమో ఎవరు వచ్చినట్టు ఏం లేదు కానీ ఓకేనా. ఇది ఎట్లా ఉంది, బయలుదేరుతాం. ఎక్కడికి రా? పైసలు కావాలి, ఏం లేదు. ఈ దేవతను పిలిచికి రావాలంటే గురువు గారు మరి ఇంత మైక్రోలేంట్రా జాగ్రత్త తీసుకొని వస్తాం. పిన్ నెంబర్ ఉంది, ఏటీఎం నెంబర్ ఉంది కదా. నా ఏటీఎం నెంబర్ ఎందుకు? డబ్బు అంటే ఉట్టినొస్తుందా మరి? ఏటీఎం గీకితేనే వస్తుంది. అది నా కాడా? నీ కాడే ఈ పిన్ నెంబర్ కూడా చెప్పినావు, ఇప్పుడు తీసుకొని వస్తావు. పిన్ కోసం పైసలు మరి జస్ట్ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సక్సెస్ఫుల్ గా ఐఎమ్ రీచ్డ్